మిగతా వార్తల్లో నా వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్న బ్రాహ్మణులను కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదు ఎమ్మెల్యే మందుల సామెల్. బీజేపీ బ్రాహ్మణులను రాజకీయంగా వాడుకుంటోంది, వారు గమనించాలని ఎమ్మెల్యే సూచన. నిన్న మందుల సామెల్ ఒక వీడియో చేసిండు. ఆయన వీడియో చేసే కంటే ముందే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన నిన్ననే నేను బ్రాహ్మణులను అట్లా అనలేదు, నాకు బ్రాహ్మణులు అంటే చాలా గౌరవం ఉంది అని వాళ్ళ మీద గౌరవాన్ని చాటుతూ ప్రెస్ మీట్లో మాట్లాడిండు. ఆ సందర్భంగా బండి సంజయ్ని కొంత గట్టిగా ఆయన ఉతికారేసిండు. బండి సంజయ్ కోపం వచ్చింది, ఇంటి మీదకి పంపించిండు. ఉప్పల్ ఇంటి మీదకి పోయి బండబూతులు, పచ్చిబూతులు, లా అనే అక్షరం నుంచి దిగకుండా కోడిగుడ్లు ఇసురుతూ, రాళ్ళు ఇసురుతూ నానా బీభత్సం చేసిరు. ఆయన ఆల్రెడీ అంతకు ముందే ఆ దాడి కంటే ముందే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసిండు. ఆయన మాట్లాడిన దాన్ని మనం కూడా ఇట్లా మాట్లాడకూడదు. ఏ కమ్యూనిటీనైనా ఏ కులాన్నైనా మనకేం కావాలో మనం సాధించుకోవాలి, మనకేం కావాలో మనం అడగాలి. అవతలను తిట్టడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదు. సో వాళ్ళు కూడా మన వాళ్ళే, అందరం కలిసి వాళ్ళని అవసరమైతే జరుగుతున్న విషయాల మీద వాళ్ళని ఒప్పించి మన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప అవతలని తిట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు. సో మనం కూడా ఈ రకంగా మాట్లాడాల్సింది కాదు అని చెప్పినాం. ఆయన కూడా తెలుసుకున్నాడు, గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు. వదిలేయాలి కదా, మళ్ళీ ఇంటి మీద పోయి మళ్ళీ దాడులు. అంటే వీళ్ళ బాధ ఏంటంటే, అరే ఒక్క రోజులో వెనక్కి తీసుకోవడం ఏంది, ఇట్టెట్లా, దీన్ని ఇంకొక 10 రోజులు నడిపిద్దాం అనుకున్నామే రాజకీయంగా, అవసరమైతే పాదయాత్ర పెడదాం అనుకున్నామే అన్నది వీళ్ళ ప్రయత్నం. ఇప్పుడు మందుల సామెల ఇంటి మీద దాడి చేసిరు, ఓకే. బండబూతులు, పచ్చిబూతులు తిట్టుకుండా దాడి చేసిరు. చిన్నజీయర్ స్వామి అనడం ఇంకా దారుణంగా ఉన్నది ఆయన. కానీ ఇదే చిన్నజీయరు సమ్మక్క సారక్క దేవతలే కాదు, వాళ్ళొక మార్కెట్ నడుస్తున్నదాడా, బిజినెస్ నడుస్తున్నదాడా, దాన్ని కేవలం బిజినెస్ ప్రాంతంగా చూడాలని మాట్లాడినప్పుడు మరి మీ రాళ్ళు, మీ కోడిగుడ్లు, మీ మాటలు ఏమైపోయినాయి? మీ పౌరుషం ఎక్కడ పోయింది? మీ పౌరుషం ఎక్కడ పోయింది? ఇదే కోట్లాది మంది మనమంతా పూజించే శంకరుడి శివుడి మీద చిన్నజీయర్ చేసిన వ్యాఖ్యల కారణంగా హిందూ సంఘాలు వచ్చే ప్రెస్ మీట్ పెట్టినాయి. మరి మీ సోకాల్ లీడర్లంతా పోయి ఆయన మీద కోడిగుడ్లు రాళ్ళు ఎందుకు వేయలే? కోట్లాది మంది పూజించే షిరిడీకెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజించే సాయిబాబాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కదా, మరి ఎవరి మీద వెళ్ళి మీరు కోడిగుడ్లు రాళ్లతో దాడి చేశారు? ఎవరి మీద వెళ్ళి దాడి చేశారు మీరు? నిన్న అసెంబ్లీలో వందే మాతరం పాడుతుంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు వెనకాల నుంచి వెనకాలకే జారుకున్నారు. పోయి వేస్తారా మీరు వాళ్ళ మీద రాళ్ళు, కోడిగుడ్లు? మీకు దమ్ముందా? ఇదే అసదుద్దీన్, అక్బరుద్దీన్ మీ మీద ఇంత పెద్ద ఎత్తున మాట్లాడితే, ప్రతి సందర్భంలో మీ మీద మాట్లాడితే, 15 రోజుల్లో హిందువులని లేకుండా చేస్తాం, అవకాశం ఇస్తే అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఇంతవరకు ఈ దేశంలో ఎంతోమంది నాయకుల మీద ఈడీ రైట్స్ అని, ఐటీ రైట్స్ అని జరుగుతాయి. మరి ఒక్కసారి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ మీద ఏనాడు ఈడీ ఐటీ రైట్స్ ఎప్పుడు జరగవే? పోనీ వాళ్ళు ఏమైనా తప్పు చేయట్లేదు అంటే ఎకరాలకు ఎకరాల వక్ఫ్ భూములు లోపలేసుకున్నారు. ఎన్నో వందల వేల కోట్ల ఆస్తులు వాళ్ళ సొంతం. మరి వాటిని ఇంతవరకు తీసుకునే ప్రయత్నం చేయలేదే? వాటి మీద ఇంతవరకు ఒక్క ఈడీ రైట్ జరగలేదే, ఒక్క కేసు లేదే ఇంతవరకు. చివరికి వాళ్ళు ఏదన్నా కేసులో ఇరుక్కుంటే మీరే అడ్వకేట్లై వాళ్ళ పక్షాన వెళ్ళి వాదిస్తున్నారు. ఇది మన చరిత్ర. ఒక దళితుడు, ఒక ఎమ్మెల్యే, ఆయన ఏదో మాట్లాడి పొరపాటైందని చెప్పిన తర్వాత కూడా మీరు వెళ్ళి రాళ్ళేసిరే. అంత అల్కగా దొరికిండు మందుల సామెలు కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు. ఎందుకంటే ఆయన దళితుడు కదా, ఎవరు మాట్లాడరు కదా ఆయన పక్షాన. మీరు తప్పు చేసినప్పుడు లీగల్గా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. దాడి చేసే ఇదేంది అసలు? ఎక్కడి సంస్కృతి ఇది? దాడి చేయించాలా? సోషల్ ఎవడు మాట్లాడితే వాడి మీద దాడి చేయించాలా? సేమ్ ఇప్పుడు మీది. ఆయన ఎవరు? ఆయన ఏం ఆయన ఎవరు? ఈయన చిత్రగుప్తు, గిరీష్ దారమోని, ఆయన కుటుంబం మీద టెర్రరైజ్ చేసి మొత్తం నానా బీభత్సం చేసి ఆయన ఫ్యామిలీని ఒక భయభ్రాంతులకు గురి చేసి వచ్చారు కదా. ఒక రాత్రి పోయి గంట సేపు పోలీసులను మేనేజ్ చేసి అటాక్ చేసి వచ్చారు కదా. మీరు హిందువుల పట్ల, హిందూ ధర్మం పట్ల మీకు ఎంత భక్తి అంటే, ఎంత శ్రద్ధ అంటే, గీడ కాంగ్రెస్ గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎంపీగా గెలిచిన ఆయన రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి మన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. రామానాయుడు స్టూడియో పక్కన హనుమాన్ టెంపుల్ని గోలగొట్టి పెద్ద ప్రాజెక్టు కడుతున్నాడు, అది కూడా ఇల్లీగల్గానే. హనుమాన్ టెంపుల్ కూలిపోయిందని వానరసేన అనే వాళ్ళు
బహిరంగంగా వచ్చి గొడవ చేసి ఫైట్ చేస్తున్నారు, దాని మీద ఇప్పటికి ఫైట్ చేస్తున్నారు వాళ్ళు. మీరంతా ఈ ధర్మం అని మాట్లాడే ఇగో మీ సోకాల్డ్ లీడర్లంతా 25 కోట్ల రూపాయలు పంచుక తిన్నారాడ. 25 కోట్లు పంచుకున్నారని వానరసేన మాట్లాడితే వానరసేన వాళ్ళ మీద కేసు పెట్టిరు. వాళ్ళు హిందూ ధర్మం మీద మాట్లాడుతున్న వాళ్ళే. ఇది మీ చరిత్ర. అడగండి, మీరు మీ లీడర్లను అడగండి, మీ లీడర్లను అడగండి. మీరు వెళ్ళి అక్కడ డబ్బులు తీసుకున్నారా లేదా, లోకల్గా ఉన్న లీడర్ల నుంచి పై స్థాయి వరకు ఎంతెంత డబ్బులు ఎవరెవరికి ముట్టినాయి మీరు కనుక్కోండి. మరి ఇది ధర్మాన్ని రక్షించడం అవుతుందా? ఇప్పుడు వీళ్ళకి డైజెస్ట్ అవుతుంది. అరే ఒక్క రోజులో వెనక్కి తీసుకుండేంది, ఇది వారం రోజులు 10 రోజులు నడిపిద్దాం అనుకుంటే. మీరు ధర్మాన్ని రక్షించాలి అని అంటే మీరు అదే చిత్తశుద్ధితో మీరు అదే లైన్లో ఉండండి. ప్రతి దాని విషయంలో అలాగే రియాక్ట్ అవ్వండి. కావాల్సిన దగ్గర పంచక తింటారు. మీరు ధర్మం అంటారు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళతో కొల్యుడు అవుతారు, ఆనాడు బీఆర్ఎస్ వాళ్ళతో కొల్యుడు అవుతారు. మాకు తెలియదా మీ రాజకీయం ఏందనేది? ఎట్లొచ్చినా 8 ఎంపీ సీట్లు తెలియదా? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ హయాంలో బీజేపీ వాళ్ళ పనులు అయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనైతే కాంగ్రెస్ వాళ్ళ కట్టర్ కాంగ్రెస్ లీడర్ల పనులు అయితలేవు, కానీ బీజేపీ వాళ్ళ పనులు అవుతున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళ పనులు అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఆడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మీకు 23,000 2023 ఎలక్షన్లో ఓట్లు వస్తే 17,000కి ఎందుకు పడిపోయింది? లాస్ట్ 2 రోజులలో మొత్తం రేవంత్ రెడ్డికి అనుకూలంగా మార్చేసారు ఎలక్షన్ని. మీ పార్టీని మొత్తం బొందబెట్టి పాతాళానికి దొక్కేసి రేవంత్ రెడ్డిని గెలిపించడానికి మీరు ప్రయత్నం చేసినారు. అక్కడ మీ లీడర్లు అడగండి, మీరు వెళ్ళి మొత్తం పోలరైజ్ చేసి పడేసినారు వన్ సైడ్గా. సో ఆ ముస్లిం ఓట్లంతా అరే మళ్ళీ బీజేపీ వచ్చిరు, వీళ్ళు మొలదారం గురించి మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు వన్ సైడ్గా ఏది గెలుస్తుందంటే కాంగ్రెస్ గెలిచే అవకాశం గుద్ది పడేసినారు. చరిత్ర ఇదంతా. ఒక దళిత ఎమ్మెల్యే ఆయన ఏదో పొరపాటున నాది అయిపోయింది, తప్పు అయిపోయిందని ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా మీరు దాడి చేసిరంటే వేరే వాళ్ళ మీద దాడి చేస్తారా? వేరే ఏ నాయకుడు మాట్లాడినా దళితుడు కాకపోయి ఉంటే వేరే వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళ మీరు? దయచేసి మనం కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా, మనం మాట్లాడేటప్పుడు కూడా ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. తను ఒప్పుకున్నాడు కదా, వెనక్కి తీసుకున్నాడు కదా, వదిలేయచ్చు కదా. మీరు కూడా కాంగ్రెస్ నాయకులైన ఇంకే నాయకులైనా అనవసరంగా ఇట్లాంటివి మాట్లాడి అసలు ఈ అంశంలోకి ఎందుకు వెళ్ళాలా? ఇట్లాంటి అంశాలు మాట్లాడి దాన్ని రచ్చ చేసి అవతలోడికి లాభం చేకూర్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అనవసరం కదా. ఎవరి నమ్మకాలు, ఎవరి భక్తి ఎవరిది వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు ఈ దేశం అంతా దాంతోనే నడుస్తుంది కదా, మెజారిటీ ప్రజలంతా. మనం తప్పుపడితే ఎట్లా? మీ అభిప్రాయాలు మీకు ఉండొచ్చు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, కానీ అది బహిరంగంగా మనం చెప్పడం ఎందుకు? బహిరంగంగా చెప్పి మీ 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 శత్రువుకి మీరు అవకాశం కల్పించడమే కదా. ఇప్పుడు నిన్న వందే మాత్రం పాడమంటే వాళ్ళు వెనకాల నుంచి వెనకాలకే ఉరుకుతున్నారు ఆ ఎంఐఎం వాళ్ళు. అని నిలబడవచ్చు కదా, నువ్వు పాడవు ఎట్లాగో అని నిలబడి ఆ యొక్క వందే మాత్రం గీతానికి నువ్వు హానర్ చేయొచ్చు కదా, తప్పేముంది? మరి నువ్వు అసలు దాన్ని కనీసం హానర్ చేయని వాడివి ఈ దేశంలో మరి ఎందుకు ఉండాలి నువ్వు? ఇది ఓన్లీ కమ్యూనిటీ కాదు, ఎంఐఎం లీడర్లకు వర్తిస్తుంది. వాళ్ళ ఆ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. సెక్యులర్ ఆలోచనలు, కొంత లౌకిక భావాల ఆలోచనలు ఉన్న వాళ్ళైతే, ప్రోగ్రెసివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళైతే. నోడు అసెంబ్లీ అంతా 119 మంది ఎమ్మెల్యేలు అందరూ ఆ గీతాన్ని ఆలపిస్తూ అక్కడ ఉంటే, సరే అందరికీ ఆ గీతం వస్తుందని కూడా లేదు. ఎవరికి వస్తుంది? అక్కడ వచ్చిన దాన్ని హమ్ చేస్తారు, ఇంకో పాడతారు. కనీసం మీరు నిలబడాలి కదా. సో వాళ్ళు ఎందుకు నిలబడలేదని వాళ్ళ ఇండ్ల ముందుకెళ్ళి ధర్నా చేయరు. దాని గురించి మాట్లాడరు. రఘు సార్, యు ఆర్ ఆల్సో ప్రొలాంగింగ్ ద మందుల సామెల్ ఇష్యూ అట. ఈ ప్రొలాంగ్ ఏం లేదు, అందరూ మాట్లాడి అంటే మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు మనం హిందువులం కాదా? మనం గుళ్ళకు పోతలేమా? మనం పూజలు చేస్తలేమా? మనం చేయట్లేదా? మనం అందరినీ గౌరవిస్తాం, అందరినీ గౌరవించాల్సిన అవసరం ఉంది. అరే దీన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారు? ప్రతి దాన్ని పొలిటికల్ ఇష్యూ కింద మారుస్తున్నారు. మార్వాడి వాడు తెలంగాణ వాళ్ళ మీద
భయంకరంగా మన 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 వ్యాపారాలని మన వ్యవస్థని మొత్తం నాశనం చేస్తుంటే వాళ్ళ మీద మాట్లాడినోడు దేశద్రోహి, అర్బన్ నక్సలైట్. ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న వాళ్ళ పక్షాన ఉండరట, వీళ్ళు వాళ్ళ పక్షాన ఉంటారట. మళ్ళీ ఇక్కడ రిలీజియన్, మళ్ళీ ఇక్కడ హిందూ మీరంతా హిందువులు కాదని మొత్తం వ్యవస్థ నాశనం చేసిన తెలంగాణలోకి గ్రామాల్లో కూడా ఎంటర్ అయ్యింది కదా. సరే బతకడానికి వస్తే ఓకే, కానీ మన వ్యాపారాల్లోకి ఎంటర్ అయ్యి మనకి బతుకు లేకుండా చేస్తున్నాడు కదా. మన ప్రజలకి 2 నెంబర్ మాల్ అంటగడుతున్నాడు కదా. వడ్డీ వ్యాపారం పేరుతో ఎంటర్ అయ్యి మన రక్తం తాగుతున్నాడు కదా. మరి దీని మీద మీ పోరాటం ఉందా ఏమన్నా? వాళ్ళు దేశభక్తులట, మనం దేశద్రోహులమట. అందుకే మీ పార్టీ లేస్తలేదు. మీరు మీ యొక్క లైన్ మార్చుకోవాలా. తెలంగాణ సోయితో కనుక మీరు ఆలోచన చేయకపోతే, పని చేయకపోతే కష్టమవుతుంది. హనుమాన్ గుడి అక్రమంగా కూలగొడితే దాని మీద నువ్వు ఫైట్ చేయాలి కదా. మేమే మాట్లాడినాం, చాలా వీడియోలు చేసినాం మేము. ఆ వానరశిర వాళ్ళతో కూడా ఇంటర్వ్యూలు చేసినాం. ఆడికి వెళ్ళాల్సి ఉండే రీసెంట్గా కూడా. నాకు ఈ ఖమ్మం ఇష్యూ వల్ల వెళ్ళలేకపోయినా. మళ్ళీ మేమే మాట్లాడినాం. మేము మాట్లాడిన దానివల్లనే మీ చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవడానికి ఎంతో కొంత మేము పాత్రధారులం కూడా అయినాం. అది మీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని అడగండి, బీజేపీ ఎంపీని. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో, అసెంబ్లీలో వందే మాత్రం మజ్లీస్ వాకౌట్, భరతమాత ఆత్మకు అవమానం, బండి వందే మాత్రం ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి, నాగాలాండ్లో భారీ నిరసన. ఇప్పుడు అవమానం జరిగింది, మరి ఇప్పుడు వాళ్ళ మందుల సామెల మీద దాడి చేసినట్టు ఆడ కూడా పోయి దాడి చేయరు. మరి ఆడ కూడా పోయి దాడి చేయరు నాయన. కానీ ఇంత ఘోరం ఏంటండి అసలు? ఇప్పుడు అక్కడ నిలబడి ఆ వందే మాతర గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు నిలబడొచ్చు కదా కనీసం. మీకు ఆ గీతం రాకపోవచ్చు, పాడకపోవచ్చు, నిలబడవచ్చు కదా, హానర్ చేయొచ్చు కదా. వాళ్ళకు కూడా ఏముంటుంది, ఎంఐఎంకి అదొక మతతత్వ పార్టీ, వాళ్ళకేముంటుంది, వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ ఓట్లని పోలరైజ్ చేయడానికి వాళ్ళదొక ప్రయత్నం. నెక్స్ట్ 30వ తారీఖు వరకు అసెంబ్లీ ఉంటుందట. 20వ తేదీన బడ్జెట్ పెడతారట. నేడు రేపు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంటుందట. బీఎస్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారట. 30వ తారీఖు అసెంబ్లీ అంటే ఇవాళ 17, మధ్యలో ఆదివారము శనివారం అన్ని పోతే ఒక 4 రోజులు 5 రోజులు నడుస్తుంది మహా అయితే. అంతకు మించి ఏం నడిచే అవకాశం లేదు. అసలు అసెంబ్లీలో కూర్చోవడానికే వీళ్ళకి ఇష్టం లేదు.